నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకొస్తుంది కదా. అవును, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు అంటే ఆ జీవో ఎంఎస్ నో 26 తేదీ 12/06/2025 అది మన దగ్గర ఉంది. ఆ ఉత్తర్వు ఆధారంగానే ఈ పథకం ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది లోతుగా చూద్దాం. మంచిది. దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం కదా. కరెక్ట్. ముందుగా అసలు ఏంటి పథకం? సింపుల్గా చెప్పాలంటే ఇదెలాగంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 12th క్లాస్ వరకు అన్నమాట. పిల్లల్ని స్కూల్స్కి లేదా జూనియర్ కాలేజీలకి పంపించే ప్రతి తల్లికి లేదా సంరక్షకుడికి సరే, పిల్లలు ఎంతమందున్నా సరే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలిస్తారు. ఓ, ప్రతి బిడ్డకా? పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా? అదే ముఖ్యం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గుర్తింపు పొందిన ఏ స్కూలైనా కాలేజైనా పర్లేదు, రెసిడెన్షియల్ కూడా కలిపే. ఓకే, మరి దీని లక్ష్యాలేంటి? ప్రభుత్వం ఏం చెప్తోంది? ఆ ప్రభుత్వం చెప్పేదేంటంటే తల్లులని ఆర్థికంగా సపోర్ట్ చేయడం, హ్మ్, పిల్లలు బడి మానేకుండా చూడటం, అందరికీ చదువు అందేలా చేయడం, ఇంకా చదువులో ఫలితాలు మెరుగుపరచడం. అంటే డ్రాపౌట్స్ తగ్గించడం లాంటివి. అవును, డ్రాపౌట్స్ తగ్గించడం, ఎన్రోల్మెంట్ పెంచడం, ఇవన్నీ ఉన్నాయి. ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ స్కీమ్. డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్కే వెళ్తాయి. అంతే, మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు. బాగుంది. అయితే అందరికీ ఇస్తారా, లేక ఏమైనా రూల్స్ ఉన్నాయా? అర్హత ప్రమాణాలేంటి? ఆ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ ఆదాయం చూడాలి. ఎంత ఉండాలి? గ్రామాల్లో అయితే నెలకు 10,000 మించకూడదు. ఓకే, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు 12,000 లోపు ఉండాలి. సరే. ఇంకా హ్మ్. ఇంకా రేషన్ కార్డుండాలి, కనీసం ఒక్కరికైనా కుటుంబంలో. హ్మ్, భూమి విషయం చూస్తే మాగాని అయితే 3 ఎకరాలు, మెట్టయితే 10 ఎకరాలు, లేదా రెండూ కలిపి ఉన్న 10 ఎకరాల లోపే ఉండాలి. ఓ మై గాడ్, చాలా స్పెసిఫిక్గా ఉంది. అవును. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో 4-వీలర్ ఉండకూడదు. అస్సలుండకూడదా? అంటే టాక్సీ, ట్రాక్టర్, ఆటో ఇవి ఉంటే పర్లేదు, సొంత కార్ లాంటివి ఉండకూడదనమాట. ఇంట్రెస్టింగ్. కరెంట్ బిల్ కూడా చూస్తారా? చూస్తారు. నెలసరి కరెంటు వాడకం యావరేజ్గా 300 యూనిట్లు దాటకూడదు. వాబోయ్. అలాగే మున్సిపల్ ఏరియాలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు. అంటే చాలా ఫిల్టర్స్ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వాళ్ళు అనర్హులు. కానీ అందులో పారిశుద్ధ్య కార్మికులు, తక్కువ జీతం వచ్చేవారికి మినహాయింపుంది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు, వాళ్ళు కూడా అనర్హులే. ఇంకా లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ కుటుంబ డేటాబేస్లో ఉండాలి. పిల్లలు 5 నుంచి 12 వరకు గుర్తింపు పొందిన చోట చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటివి. వాళ్ళు అర్హులు కారు. ఇంకో ముఖ్యమైన కండిషన్ హాజరు. అవును, అది విన్నాను. ఎంత ఉండాలి? తర్వాతి సంవత్సరానికి అర్హత రావాలంటే పిల్లలకు కనీసం 75% హాజరుండాలి. ఇది చాలా ముఖ్యం గదా. సరే, అర్హులైన వారిని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడే గ్రామవార్డు సచివాలయాల పాత్ర కీలకం. ముందు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంటర్ బోర్డు, వీళ్ళు స్టూడెంట్స్, పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తారు, ఆధార్తో సహా. ఓకే, ఈ డేటాని గ్రామవార్డు సచివాలయాల శాఖ GSWS తీసుకుని వెరిఫై చేస్తుంది. అంటే ఆధార్ ఆథెంటికేషన్, డూప్లికేట్స్ ఉన్నాయేమో చూడటం, తల్లిపిల్ల మ్యాపింగ్, హ్మ్, ఇంటింటి సర్వే డేటాతో, సివిల్ సప్లైస్ డేటాతో, ఇలా అన్నిటితో క్రాస్ చెక్ చేస్తారు. 6 దశల్ని ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. అబ్బో, చాలా పెద్ద ప్రాసెసే. అవును, కరెక్టు లబ్ధిదారులను గుర్తించడానికి ఇది అవసరం. సరే, ఇంకో విషయముంది. ఆ 15,000 రూపాయలు మొత్తం ఇవ్వరట కదా, ఏదో కట్ చేస్తారని విన్నాను. అవును, అందులోంచి 2,000 రూపాయలు తీసేస్తారు. ఎందుకు? ఫండ్ కింద జమ చేస్తారు. అంటే స్కూల్ కాలేజీలో వసతులు, క్లీన్లీనెస్ లాంటి వాటి కోసం అన్నమాట. ఓ, అలాగా. అంటే ఆ డబ్బు స్కూల్ డెవలప్మెంట్కి వెళుతుందన్నమాట. అవును, ఆ ఫండ్ని జిల్లా కలెక్టర్ చూసుకుంటారు. అంటే తల్లి చేతికి 13,000 రూపాయలొస్తాయి. అర్థమైంది. అంటే ఇది కేవలం డబ్బులివ్వడమే కాదు, స్కూల్ హాజరీకి లింక్ పెట్టడం, కొంత డబ్బు స్కూల్ మెయింటెనెన్స్కి ఇవ్వడం, ఇలా చాలా ఆలోచించారు. నిజమే, ఆ 75% హాజరు నిబంధన చాలా ముఖ్యం. డబ్బులు కావాలంటే పిల్లలు బడికి రావాలి అనే మెసేజ్ బలంగా వెళ్తుంది. అవును. మరి అనాథ పిల్లలు లేదా ఆర్టీఈ కింద ప్రైవేట్ స్కూల్స్లో చేరిన వాళ్ళ పరిస్థితేంటి? వాళ్లకు కూడా రూల్స్ ఉన్నాయి. అలాగే
కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్స్ సిఎస్ఎస్ వస్తున్న వాళ్లకి ఈ పథకం కిందొచ్చే అమౌంట్, ఆ స్కాలర్షిప్ అమౌంట్ కలిపి 15,000 రూపాయలు దాటకుండా చూస్తారు. డబుల్ బెనిఫిట్ ఉండకూడదని. ఓకే, అంటే అడ్జస్ట్ చేస్తారన్నమాట. అవును. ఒకవేళ అర్హత ఉండి కూడా డబ్బులు రాలేదనుకోండి, లేదా ఇంకేదైనా సమస్య, ఫిర్యాదు చేయడానికి ఏమైనా మార్గం ఉందా? ఉంది. గ్రామవార్డు సచివాలయం లెవెల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వ్యవస్థ, గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. మంచిది. ఇంకో విషయం, తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జీవోలో స్పష్టంగా చెప్పారు. సరే, మొత్తంగా చూస్తే ఈ తల్లికి వందనం పథకం తల్లులకు ఆర్థిక భరోసా ఇస్తూ, పిల్లుల చదువుని, ముఖ్యంగా హాజరుని ప్రోత్సహిస్తూ, విద్యా సంస్థల అభివృద్ధికి కూడా ఉపయోగపడేలా చాలా అంశాల్ని కవర్ చేస్తున్నట్టనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమమే. అయితే మనం గమనించాల్సిన లేదా భవిష్యత్తులో చూడాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఈ ఆర్థిక సహాయాన్ని నేరుగా తల్లులకు అందించి దాన్ని పిల్లల 70% హాజరుతో ముడిపెట్టడం అనేది కేవలం డబ్బు పరంగానే కాకుండా కుటుంబాల్లో నిర్ణయాలు తీసుకునే పద్ధతిని, పిల్లల చదువు పట్ల వారి మోటివేషన్ని సామాజికంగా ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.